ఓరుగల భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని అమ్మవారిని మొక్కుకున్నారని వెల్లడించారు కవిత. అమ్మవారు తలుచుకుంటే కాదనిదంటూ ఏది లేదని చరిత్ర చెబుతుందన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందన్నారు ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఎల్కతుర్తి సభ జరుగుతుందని వెల్లడించారు. కేసీఆర్ ప్రసంగ నివేదికన యావత్ తెలంగాణ ఎదురు చూస్తుందన్నారు. సభకు హాజరయ్యే మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామన్నారు. ఆగమ్మా మీరు నిలబడండి ఒకసారి అక్కడ అన్న నన్ను చెయ్యే ఇక్కడ ఎవరు ఎవరిని వస్తున్నావు నువ్వు ఎందుకు వస్తున్నావు ఆగన్నా పిల్ల ఎవరిని వస్తున్నావు వరంగల్లో తెలంగాణలో అత్యంత ప్రసిద్ధమైనటువంటి భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అమ్మవారిని దర్శనం చేసుకోవడం మనం అనుకుంటే జరగదు, ఆమె అని చెప్పి అందరం కూడా మరి అటువంటి దర్శనం నేను నాతో పాటు మహిళా నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చినారు. వారందరితో కలిపి ఇక్కడ దర్శనం చేసుకోవడం, స్థానిక నాయకులు గౌరవనీయులు వినయన్న గారు, సత్యవతి రాథోడ్ గారు, విజయ్ భాస్కర్ గారు, జాగృతి నాయకులందరూ, టీఆర్ఎస్ నాయకులందరూ ఆధ్వర్యంలో చక్కగా దర్శనం చేసుకోవడం జరిగింది. ఇవాళ 27వ తారీఖు నాడు వరంగల్లో జరగబోతున్నటువంటి తెలంగాణ కుంభమేళాగా చెప్పేటటువంటి ఫ్యూచర్లో నిలిచిపోయేటటువంటి మన టీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవం ఏదైతే ఉన్నదో మరి దానికి సంబంధించి మహిళలకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, మహిళా గ్యాలరీలు, ఈ మీటింగ్కి వేలాదిగా తరలి వచ్చేటటువంటి మా మహిళా నాయకురాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పుడు కొద్దిసేపు అయినాక నేను మా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు వినయ్ భాస్కర్ గారు అందరం కూడా వెళ్ళి ఆగమ్మా మీరు నిలబడండి ఒకసారి అక్కడ అన్న నన్ను చెయ్యే ఇక్కడ ఎవరు ఎవరిని వస్తున్నావు నువ్వు ఎందుకు వస్తున్నావు ఆగన్నా పిల్ల ఎవరిని వస్తున్నావు మరి ఎందుకు అంటున్నావు నేను కూడా వేపీ దగ్గరనే హైదరాబాద్లో హవాలా మనీ కలకలం